హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను 5:30కి అయితే లేచిండా. 7 o'clock పట్టుకే మా ఇంటి వంట అంతా అయిపోయిందల్లా, నాస్ట్ అయిపోయిందల్లా. ముల్లంగి సాంబార్ అయితే చేస్తాను. వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. 7 o'clock పట్టుకే ఏమిటి వంట నాస్ట్ అని మీకు డౌట్ రావచ్చు. వీడియో చూస్తా అనండి ఫ్రెండ్స్, చెప్తాను. ఫస్ట్లో కుక్కర్కి అయితే బ్యాల్ వేసుకొని వాష్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద అయితే పెట్టుకుంటాను. తరకారీ అంతా కట్ చేసుకోండి, దాంట్లోకి వేస్తాను. ఒకేసారి ఉడికి పెట్టేస్తాను. ముల్లంగడ్డలు బీన్స్ అయితే నైటే కట్ చేసుకోండి. ఉల్లిగడ్డలు నల్లగా అయిపోతాయి, ఇప్పుడు కట్ చేసుకొని వేసుకుంటాను. నైటే కట్ చేసుకొని పెట్టుకొని ఇస్తాను, పొద్దున్న పూట్లు వేయాలనేసి. టమాటా దాంట్లోకి ఉడికి పెట్టుకుంటాను, ఒక విజిల్ వేపిస్తాను. ఒక సైడ్ అయితే కుక్కర్ పెట్టినాను, ఇంకొక సైడ్ అయితే ఉడికి నీళ్ళు కాంచుతాను. పిల్లోడికి సలువు కదా, ఉడికి నీళ్ళు వేస్తాను. మీరు కూడా సలువు కాలం ఉడికి నీళ్ళు ఇచ్చేకి ట్రై చేయండి. మీరు ఉడికి నీళ్ళు తాగండి, మంచిది. ఆ రెండు అయ్యేపటికే ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా. ఇడ్లీ అయిపోయింది, ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా. ఎరగడ్డలు, 2 తెల్లగడ్డలు, మిరకాయలు అయితే గ్రౌండ్లా గోళించుకుంటే చట్నీ మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు అట్లా నేను చేసేది. ఉడికి నీళ్ళు అయితే కాకపోయా చట్నీకి అయితే గోళించుకున్నాం నూనెలా అనేసి పెట్టుకుంటాను. కుక్కర్లో తరకారీ అంతా పెట్టింది కదా, ఒక విజిల్ అయితే వచ్చాయి. ఇడ్లీకి అయితే పెట్టుకుంటాను. ఇంకొక చట్నీ పెట్టినాను. చట్నీ గోళించుకొని అయిపోయాను. ఇంకా అన్నానికి అయితే పెట్టుకుంటాను. అన్నానికి కుక్కర్లోనే పెట్టేస్తాను, బిర్యానీ అయిపోతుంది అనేసి. మసాలాకంతా వేసుకున్నాను మిక్సీ జార్లకి. టమాటో వేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ అయితే ఇంకా అయితే ఉంది. టమాటా ఇట్లా ఉడికిపెట్టినది అయితే మిక్సీ జార్లాకి వేసుకుంటాను. టేస్ట్ అంతా బాగుంటుంది టమాటా ఇట్లా వేసుకొని సాంబార్ చేసుకుంటే. 7 o'clock పట్టుకే వంట టిఫిన్ ఏమి చేసేది అని చెప్తాను కదా. మా బావ అయితే అంగడికి 8:30కి అట్లా వెళ్ళిపోతారు. మధ్యాహ్నానికి లంచ్ కూడా ఎత్తుకొని వెళ్ళిపోతారు అనేసి నేను 2 చేసేస్తాను. పిల్లోడి పైన ఇంకైతే ముద్ద అయితే కలుపుకుంటా. పొద్దున్న వాడికి అయితే నేను నైటే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే బాగా వస్తాయి అనేసి. పిల్లలు పొద్దున్న వాడు అంటే చాలా ఇష్టం. అయితే ఆయిల్ ఫుడ్ కదా, చాలా చేసేకపోయేలా ఎప్పుడైనా ఒక కితా చేసిస్తాను. టిఫిన్ వంట అయితే అయిపోయా. పిల్లోడి పైన ఇంకైతే ముద్దు కలుపుకుంటాను. 7 o'clock అయింది. పిల్లోడితో అయితే లేపించి స్నానమోగం చేపించాలా. వీళ్ళు లేచేదే పెద్ద బాధ. మా పెద్ద బిడ్డ అయితే లేచేసింది, మా చిన్న లేచేదానికి. హలో చిన్నగా చిన్న బాగుందా పోనివాడా? ఇది బాగుంది. వడకే సాంబార్ ఇడ్లీ చట్నీ. మా బావకైతే కషాయం ఎంత చేసిస్తాను. వాము, అల్లము, నీళ్ళు పోసి కొంచెం బాగా ఉడిపించాల స్టవ్ మీద. గ్యాస్ట్రిక్ ఉండే వాళ్ళకి చాలా పనిచేస్తుంది ఇది కషాయం అనేది. చిన్న బిడ్డలకి భోజనం తినకుండా అటెంప్ట్ చేసేవాళ్ళు కూడా బాగా పనిచేస్తుంది. మీరు ఎట్లుండేని చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగుందా? మా ఇద్దరు పిల్లలు కూడా టిఫిన్ అయితే అయిపోయా. టీవీ అయితే చూసుకొని నడుతా కిల నిద్రను. నేను చాక్లెట్ అయితే వేసేసి పిల్లలకి బాక్స్ అయితే రెడీ చేయాలా. టైం వచ్చేసి 8:20 అయింది. వ్యాన్ అయితే 8:30కి అయితే వస్తుంది. పిల్లోళ్ళు అయితే రెడీ చేపించేసిందా. మా అయితే తోడుకొని వేసి పెట్టి వస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, మీ లైక్ ఎంతో ఇంపార్టెంట్. వాకింగ్ నేను క్రికెట్ బాయ్ బాయ్. నని